క్యారెట్టు, చిలకడదుంప, కంద దేని ప్రత్యేకత దానిదే అయినప్పటికీ ఇవన్నీ సమాన గుణధర్మాలు కలిగినవి. వీటిలో బీటా కెరోటిన్ మన శరీరానికి కావాల్సిన దానికన్నా 4 రెట్లు అధికంగా లభిస్తుంది. కాబట్టి ఒకదాని కోసం ఇంకో దాన్ని వదులుకోకుండా అవకాశాన్ని బట్టి అన్నీ తింటూ ఉండాలి. బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటంతో క్యారెట్ లాగే ఇది శరీరంలో విషదోషాలను తొలగించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఇ వలన చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది. చిలకడదుంపలో సుమారు 100 క్యాలరీల శక్తి విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియంలతో పాటు ఆహార పీచు పదార్థము తక్కిన వాటికన్నా దండిగా దొరుకుతాయి. ఈ దుంపలోని మొత్తం ఫైబర్లో 75% అరగని ఫైబర్ ఉంటుంది. ఈ అరగని ఫైబర్ పేగుల్ని బలసంపన్నం చేసి విరోచనం అయ్యేలా చేస్తుంది. తక్కిన 25% అరిగే ఫైబర్ పెక్టిన్ రూపంలో ఉంటుంది. రక్తంలో చక్కెర ఒక్కసారి పెరగకుండా నియంత్రిస్తుంది. అన్నం తిన్న తృప్తి కలిగిస్తుంది. తొక్కతో సహా 100 గ్రాముల చిలకడదుంపలో 3.0 గ్రాముల కన్నా ఎక్కువగానే ఫైబర్ ఉంటుంది. ఇది ఒక రోజుకు మనిషికి కావలసిన ఫైబర్లో 15% వరకు ఉంటుంది. ఈ మొత్తంలో కేవలం తొక్కు ద్వారానే 20-25% అరగని పీచు ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఇతర కాయగూరలతోనూ ఆకుకూరలతోనూ కలగలుపుగా చిలకడదుంపలను కలిపి వండుకుంటే రోజువారీగా మన శరీరానికి అందవలసిన ఫైబర్ అందుతుంది. అతిగా ఉడికించకుండా తక్కువ వేడి మీద తొక్కతో సహా వండితే అందులోని పోషకాలు నశించవు. సలాడ్ రూపంలో పచ్చిగా తీసుకుంటే విటమిన్ సి పరిపూర్ణంగా అందుతుంది. బంగాళదుంపలతోనూ కందతోనూ వండుకునేవన్నీ చిలకడదుంపలతో కూడా కమ్మగా ఉంటాయి. కంద బచ్చలి కూరలాగే చిలకడదుంపని ఏదైనా ఆకుకూరతో కలిపి వండితే మంచిది. పొయ్యి మీద నుంచి దించి కొద్దిగా చల్లారాక చిటికెడు ఆవపిండి కలిపితే ఘాటైన పరిమళంతో పాటు తేలిగ్గా అరుగుతుంది. షుగర్ను పెంచే గుణం ఆలుదుంపల్లో 90% ఉంటే చిలకడదుంపల్లో 60% మాత్రమే ఉంటుంది. చిలకడదుంపల్లో అరిగే పీచు ఎక్కువగా ఉండటాన షుగర్ రక్తంలో చేరే ప్రక్రియను నిదానం చేస్తాయి. ఏ విధంగా చూసినా ఆలుదుంపల కన్నా చిలకడదుంపలే ఎక్కువ ఆరోగ్యదాయకం. మధుమేహం ఉన్నవారు ఆలును పరిమితంగా, చిలకడను తక్కువగాను తీసుకోవచ్చు. ఇలా మన శరీరంలోని ప్రతి అవయవం బాగోగుల్లో పాల్పంచుకుంటూ ఆరోగ్యకరమైన స్నాక్గా పిలిపించుకుంటోంది ఈ తియ్యటి దుంప. ఇదివరకు ఈ దుంపను కాల్చి లేదంటే ఉడకబెట్టి ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పుడు స్వీట్లు, కేకులు, ఐస్ క్రీములను ఉపయోగించేస్తున్నారు. నచ్చినప్పుడల్లా తినేలా ఎండబెట్టినవి దొరుకుతున్నాయి. ఇష్టమైన రుచుల్లో కరకరలాడే స్నాక్స్ కూడా వచ్చాయి. ఇంకా ఈ దుంపతో పొడులు, నూడిల్స్, జామ్స్ని తయారు చేస్తున్నారు. అన్ని విధాల ఆరోగ్యానికి ఎంత మంచిదని చెప్పినా కూడా అప్పుడప్పుడైనా దీన్ని ఆహారంలో భాగం చేసుకోకపోతే ఎలా మరి?